Yeah. So, the first question of the day. Let's start. He reassured to his boss that he had no plans to leave the company. He reassured to his boss that he had no plans to leave the company. సో అతను వాళ్ళ బాస్కి చెప్పాడనమాట, మరీ చెప్పాడనమాట, సార్ నాకు ఎలాంటి ప్లాన్ లేదు, నేను కంపెనీని ఈ పరిస్థితిలో వదలట్లేదనమాట. రీఅష్యూర్ అంటే ఏంటి? రీఅష్యూర్ ఈజ్ నథింగ్ బట్ కంఫర్ట్, ట్రూత్, సొలేస్. రీఅష్యూర్ కంఫర్ట్, ట్రూత్, solace, comfort, truth, solace. One more important thing that is to be remembered is reassured is never followed by what you call to. So he reassured his boss. Reassured is never followed by so the mistake is in the first part of the sentence, right? So we'll move to the next question. Okay, right. The company reports that the demand for their computers are growing every day. The company reports that the demand for their computers are growing every day. The company is reporting that the demand for their computers are growing. చాలా మంది స్టూడెంట్స్ ఈ సెంటెన్స్ చదివిన తర్వాత ద కంపెనీ రిపోర్ట్స్ దట్ ద డిమాండ్ ఫర్ దేర్ కంప్యూటర్స్ ఆర్ గ్రోయింగ్. ఇక్కడ వాళ్ళు ఏం తీసుకుంటారు అంటే కంప్యూటర్స్ ప్లూరల్గా ఉంది కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్ కరెక్ట్ అనుకుంటారు, బట్ దిస్ ఇస్ రాంగ్. ద కంపెనీ రిపోర్ట్స్ దట్ ద డిమాండ్ ఫర్ దేర్ కంప్యూటర్స్, అది ఇక్కడ ద కంపెనీ, ఇది మన సబ్జెక్ట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ కంపెనీ అనేది వాట్ యు కాల్ సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటుంది? సింగులర్ సబ్జెక్ట్ అనేది సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది. ఓకేనా? సో అట్లాంటప్పుడు అక్కడ ఆర్ బదులు ప్రజెంట్ టెన్స్లో ఆర్ ప్లూరల్ ఈ సింగులర్. ప్రజెంట్ టెన్స్లో ఆర్ అనేది ప్లూరల్, అండ్ of R we are supposed to use is. Okay, so the company reports that the demand for their computers is growing every day. The company reports that the demand for their computers are growing kadandi, is growing every day. Okay, fantastic. Now we will move to the next question of this fantastic mock explanation, that is mock test number 35. Here we go. Well, you cannot make me parajamples వచ్చేయండి. యాక్చువల్గా ఎస్ఎస్సి అనేది అన్ప్రిడిక్టబుల్ సార్, ఏ క్వశ్చన్ ఎప్పుడు ఇస్తుందో తెలీదు, బికాస్ దీస్ ఆర్ ఆల్ కంప్యూటర్ జనరేటెడ్ క్వశ్చన్స్ అండ్ దే కెన్ క్రాప్ అప్ ఎనీ టైమ్ ఇన్ ఎనీ ఫ్యాషన్ ఇన్ ఎనీ ప్యాటర్న్. సో డోంట్ గెట్ in a panic mode, don't get scared, because your preparation is top notch, and when your preparation is top notch, nothing on earth can defeat you. Am I right? Right, sir. Well, you can't make me, she said, looking back at me. She went on, well, you might try, I responded, and she laughed. She came in and we said hello. Then she just looked at me and said, what do you want? McKechnie remembered. McKechnie remembered. Well, I want you to grin and seem pleased. ఏదో ఒక డైలాగ్ అనమాట. డైలాగ్లో ఒక పర్సన్ McKechnie ఇంకా ఒక ఆవిడ మాట్లాడుతున్నారనమాట.
సో వాళ్ళు ఎవరు ఫస్ట్ డైలాగ్ని స్టార్ట్ చేశారు, ఎవరు దాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేశారు, ఇందులో మనం చూసేది నౌను ప్రొనౌన్ కాదు సార్. ఇందులో మనకు మ్యాండేటరీ పేరు దొరికితే చాలు. మ్యాండేటరీ పేరు దొరికితే చాలు. సో ఇందులో మన మ్యాండేటరీ పేరు ఏంటి? షీ కేమ్ ఇన్ and we said hello. Then she just looked at me and said, what do you want? Well, I want McKechnie remembered. Name is little bit typical. Well, I want you to grin. Oh, so what do you want? Answer ikkade undi kada. What do you want? I want you to grin. Grin ante enti? Smile broadly. Smile broadly. Smile broadly. Mandatory pair em ochindi? CD. CD ekkadaina unda? DC undi, BC undi, AD ఉంది. డైరెక్ట్ ఆన్సర్ ఈస్ CDAB. చక్కగా మనం చూసేసా. ఇవన్నీ చదివి దాని అర్థాలు తెలుసుకొని టైం వేస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ రాంగ్ అయితే ఆ టైము పోతుంది, మార్కులు పోతుంది. సో ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా మీరు వాట్ యు కాల్డ్ పిఆర్ఎస్, పారాజంబుల్స్, క్రోనలాజికల్ ఆర్డర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ సేమే సార్. అన్నిటికి ఒకటే నేము. PQRS క్వశ్చన్స్ అనమాట, ABCD క్వశ్చన్స్ అనమాట. దీంట్లో నౌన్ని ప్రొనౌన్ని ఫస్ట్ స్పాట్ చేయండి. లేకపోతే కొన్ని ట్రిగర్ వర్డ్స్ ఉంటాయి అనమాట. వన్స్ అపాన్ ఎ టైమ్, లాంగ్ లాంగ్ ఎగో, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, దాని తర్వాత కొన్ని వర్డ్స్ హౌ ఎవరు, లాస్ట్లీ, అవన్నీ మన వర్డ్స్ ట్రిగర్ వర్డ్స్ అనమాట. ఆ వర్డ్స్ కనుక మనకి దొరికితే డెఫినెట్లీ మనం చేయొచ్చు. ఇందులో నాకు ఉట్టి మ్యాండేటరీ పేరు కావాల్సి వచ్చిందనమాట. ఆవిడ అడిగింది నీకేం కావాలా, అతను చెప్తున్నాడు ఐ వాంట్ యూ టు గ్రిన్ అంటే స్మైల్ బ్రాడ్లీ అండ్ సీమ్ ప్లీజ్డ్. మ్యాండేటరీ పేరు CD అయిపోయింది. CDతో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఆప్షన్ ఉంది, బి ఆప్షన్. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ బీయింగ్ వెరీ లేట్, మోహన్ కుడ్ నాట్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ మేరట్ లాస్ట్ నైట్. చాలా లేట్ అయిపోయింది కాబట్టి మోహన్ అనేవాడు మేరట్ నుంచి రిటర్న్ అవ్వలేకపోయాడు. చాలా సింపుల్ ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట. రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్. రిటర్న్, కమ్ బ్యాక్. ఐదర్ కమ్ బ్యాక్ అయినా హీ విల్ కమ్ బ్యాక్ ఆన్ మండే ఆర్ హీ విల్ రిటర్న్ ఆన్ మండే అని చెప్పాలా. రిటర్న్తో పాటు బ్యాక్ రాదు సార్. రిటర్న్తో పాటు బ్యాక్ రాదు, ఎందుకంటే అన్నెసెసరీ. అన్నెసెసరీ దీన్నే ఇంగ్లీష్లో సూపర్ ఫ్లూవస్, రిడెండెంట్ అంటారు, రైట్? ఎక్స్ట్రా అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి చాలా చాలా వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ వర్డ్స్ యొక్క లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ని కనుక నేర్చుకుంటే మనకు 4 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సారీ, 3 మార్కులు వచ్చే అవకాశాలు. రాంగ్ అయితే 4, కరెక్ట్ అయితే 3. సో ఇట్ బీయింగ్ వెరీ లేట్, మోహన్ కుడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ మీరట్ లాస్ట్ నైట్. వండర్ఫుల్ అండి. ఇట్ బీయింగ్ వెరీ లేట్, మోహన్ కుడ్ నాట్ రిటర్న్. ఇట్స్ నాట్ రిటర్న్ బ్యాక్, రిటర్న్ అండి, రైట్? సో ఆన్సర్ ఈస్ ఇట్. మోహన్ కుడ్ నాట్ రిటర్న్డ్ బ్యాక్ రాదు, కుడ్ నాట్ బి కుడ్ నాట్ రిటర్న్. ఆన్సర్ ఈస్ D. Right, sir? We will move to the next question of this paper. Let's see what the question is all about. Ahmad was proud for his achievement in the field of sports. Ahmad అనేవాడు, he was very very proud. Yes, he was filled with pride and he was proud. Proud అనే వర్డ్ ఎప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ని తీసుకుంటుంది. Proud always takes the preposition, ఆల్వేస్ ద ప్రపోజిషన్ ఆఫ్ అన్నమాట. చాలా సింపుల్ అండి. దాన్ని మనం ఇంకా ఎగ్జాంప్లిఫై, ఎక్సాజరేట్, యాంప్లిఫై చేయకూడదు. అహ్మద్ వాస్ ప్రౌడ్ ఫర్ హిజ్ అచీవ్మెంట్. ప్రౌడ్ ఆఫ్, వర్ ప్రౌడ్ రాదు. వాస్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్, ఈస్ ప్రౌడ్ ఆఫ్ అచీవ్మెంట్, వాస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ అచీవ్మెంట్, ప్రౌడ్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్. రైట్ సార్? ఓకే సార్. Yeah, people must conform to the
రూల్స్ ఆఫ్ ద గేమ్. సో ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నాము అంటే డెఫినెట్లీ దాని యొక్క రూల్స్ని మనము కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ మీన్స్ వి షుడ్ ఫాలో, వి షుడ్ అబాయిడ్. మోస్ట్ అప్రోవర్డ్స్ అండర్లైన్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ అంటే ఏంటి? కన్ఫర్మ్ ఇస్ అష్యూర్ చేయడం, రైట్? అఫిమ్, అష్యూర్, యువర్ టికెట్ ఈస్ కన్ఫర్మ్డ్ అంటాం కదా. Guarantee, yes, I confirm that you are going to get what you call 130 marks out of 45 into 3 90, 135 out of 35. Confine అంటే ఎవరినైనా రెస్ట్రిక్ట్ చేయడం, ఇంప్రిజన్ చేయడం. సో he was confined to the room, he was restricted in the bungalow. సో it is restrict, enclose, దాని తర్వాత ఇంప్రిజన్, right? People must confirm, confine, confirm, concede. Yes, I concede my defeat, I accept my defeat. Concede ante oppukodam, I accept, I agree, I acknowledge. Accept, agree, admit, confess, acknowledge. Conform, what do you mean by conform? Conform is nothing but adhere to, follow, compliance, abide by. Beautiful word, beautiful question. Adhere to, follow, abide by, comply with, right? Adhere to, abide by, comply with, obey, accept. No improvement. So now tell me what is the right answer for this question. Is conform. So 66, what you call, the answer is C, right? We'll move to the next question of this mock paper. Number 67. The Chinese leader's formal Chinese suit is called Changpao, are called Changpao, will be called Changpao, called Changpao. So definitely the Chinese leaders, possessive case. So subject is singular. Subject singular. The subject is singular, verb will be singular. Verb also singular. And it should be in passive voice. Isu, amu, aru, third form verb. So the Chinese leader's formal suit is called. Will be called indicates future tense. Are is plural. Is called, V1 is wrong. Called absolute, right? The Chinese leader's formal Chinese suit is called Changpao. Right, sir. We'll move to the first thing they did was to dash the extent of damage done by the rains. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలంటే, వర్షాలు పడ్డాయి, భయంకరమైన వర్షాలు పడ్డాయి, వర్షాలు పడ్డాక భయంకరమైన డ్యామేజ్ జరిగింది, దాన్ని వాళ్ళు అనలైజ్ చేయాల, ఎంత డ్యామేజ్ జరిగింది. సో ఆ ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఈ 4 ఆప్షన్స్లో ఏ వర్డ్ కరెక్ట్? ద ఫస్ట్ థింగ్ దే డిడ్ వాస్ టు సర్క్యులేట్ ద ఎక్స్టెంట్, కాదా? అసర్టన్, రిపేర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్, సర్చ్. సో డెఫినెట్లీ మనము మన వొకాబులరీ క్లాసెస్లో మన వొకాబులరీ అనేది మనల్ని షీల్డ్ చేస్తుంది అనమాట. షీల్డ్ అంటే ఏంటి? అద్భుతంగా మనకి కాపాడుతుంది అనమాట. చాలా అద్భుతమైన వొకాబులరీ మనం నేర్చుకున్నాము. 3000 వర్డ్స్ కంటే ఎక్కువ నేర్చుకున్నాము. ఆల్మోస్ట్ 17 to 20 అవర్స్ దాకా వొకాబులరీ మీకు నేను చెప్పున్నాను, రెడ్డి గారు చెప్పున్నారు. ఇంత మంచి వొకాబులరీ చెప్పిన తర్వాత ఇలాంటి క్వశ్చన్లు రాంగ్ అయ్యే ఛాన్సే లేదండి, ఆసక్తే లేదనమాట. ద ఫస్ట్ థింగ్ దే డిడ్ వాస్ టు అసర్టన్.
సర్క్యులేట్ అంటే ఏంటి? సర్క్యులేట్ అంటే స్ప్రెడ్ చేయడం, బ్రాడ్‌కాస్ట్ చేయడం, పబ్లిష్ చేయడం. ఆ! స్ప్రెడ్, బ్రాడ్‌కాస్ట్, పబ్లిష్, మూవ్, ఫ్లో, go around, move, flow, right? Ascertain is nothing but it is to make sure. Ascertain that you are carrying a lunch box with you, right? Ascertain that you are reading at least 2 hours a day. As far as vocabulary is concerned, make sure. Ascertain is nothing but make sure anamata. Then ఇంకా మీనింగ్ రావాలంటే అసర్టన్ అంటే వాట్ యు కాల్ ఫైండ్ అవుట్, డిస్కవర్, మేక్ ష్యూర్, వర్కౌట్. రిపేర్ చేయడం అంటే ఏంటి? వాట్ డూ మీన్ బై రిపేర్? ఎస్, వీఆర్ రిపేరింగ్ అవర్ హౌస్. వాట్ డూ మీన్ బై రిపేర్ అంటే దాన్ని ఫేస్ లిఫ్ట్ ఇస్తున్నాము, రెనోవేట్ చేస్తున్నాము, రీబిల్ట్ చేస్తున్నాము, రీమేకప్ చేస్తున్నాము, రెజ్యువనేట్ చేస్తున్నాము, రీవైటలైజ్ చేస్తున్నాం. ఈ వర్డ్స్ ఆల్రెడీ మనం వొకాబులరీలో సెషన్స్లో నేర్చుకున్నాం. 2 వర్డ్స్ ఉంటే చాలు. రెస్టోరు, రెనోవేటు, రీబిల్ట్. సర్చ్ అంటే వెతకడం. సర్చ్ అంటే వాట్ డూ మీన్ బై దట్? ఎక్స్ప్లోర్, ఫైండ్ అవుట్, హంట్. ఎక్స్ప్లోర్, ఫైండ్ అవుట్, హంట్, look out. So the answer is very much simple. The first thing they did was to ascertain the extent of damage done by the rains. Circulate, ascertain, repair, search. The right answer for question number 68 is what you call ascertain. Okay, shall we move to the next question of the day? Yes, beautiful. Question number 68. What is the question? Unfortunately, the computer has also been responsible for the dash of fraudulent scheme through which many people are deceived by promises of quick wealth. సో చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి. మనుషులు ఫ్రాడ్ చేస్తున్నారు, రకరకాల మీడియంతో ఫ్రాడ్ చేస్తున్నారు. కానీ దుర్భాగ్యపూర్ణంగా unfortunately computer has been responsible for the dash of fraudulent schemes through which many people are deceived by promises of quick wealth. Responsible for the promulgation, proliferation, proclamation, pretension. Super question of this mock explanation. అందరికంటే టఫెస్ట్ క్వశ్చన్. వొకాబులరీ కనుక రాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేయలేం. వొకాబులరీ ఈజ్ అ మస్ట్. 4 ఆప్షన్స్ ఏవైతే ఇచ్చాడో 4 ఆప్షన్స్ కూడా చాలా టఫ్ అండి. ఏంటంటే ప్రాముల్గేషను, ప్రొలిఫరేషను, ప్రొక్లమేషను, ప్రిటెన్షన్ అన్నమాట. రైట్? సో promulgation అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై promulgation? Promulgation is nothing but announce, declare. పబ్లిక్గా చెప్పడం, అనౌన్సు, డిక్లేరు, అడ్వర్టైజు. The act of spreading an idea, a belief among many people. Announce, declare. Beautiful word అండి, promulgation. He has promulgated that he is going to give 1 lakh rupees those who are going to get 135 out of 135 in tier 2 English. Definitely people will vie for that gift. Some X person has promulgated, means he has announced, he has declared anamata. Next is proliferation. What is proliferation? Proliferation is nothing but grow, expand, spread, amplify, double. The disease has proliferated into the kidneys, the liver, spread అయిపోయింది అనమాట. ఏదైతే గ్రో అయిపోయి ఎక్స్పాండ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోతుందో దాన్ని ప్రొలిఫరేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బాడీలో ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, దెన్ వి సే ద డిసీజ్ ఈజ్ ప్రొలిఫరేటింగ్ ఫాస్ట్. ప్రొలిఫరేటింగ్ ఫాస్ట్ అంటే చాలా వేగంగా పెరుగుతుంది. క్యాన్సరస్, ప్రెగ్నెంట్ ట్యూమర్స్ చాలా ఫాస్ట్ బాడీలో
స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో ప్రొలిఫరేషన్ ఇస్ గ్రోత్, ఎక్స్పాన్షన్, స్ప్రెడ్. ప్రొక్లమేషన్ అడ్వర్టైజ్ చేయడం అనమాట, ఆర్డర్ చేయడం అనమాట, కమాండ్ చేయడం అనమాట, అనౌన్స్ చేయడం అనమాట. అడ్వర్టైజు, ఆర్డరు, కమాండు, అథారిటేటివ్, ఆర్డరు, కమాండ్, అడ్వర్టైజు, అనౌన్స్. రైట్. ప్రిటెన్షన్ అంటే నటన. He is under the pretension that he is going to get 135 out of 135 without working hard. Pretension is nothing but assertion, affectation. మంచి వర్డ్ అసర్షన్, అఫెక్టేషను. దానికంట మంచి వర్డ్ ఇస్ హిపోక్రసీ. దానికంట మంచి వర్డ్ ఈస్ నథింగ్ బట్ హిపోక్రసీ. అసర్షను, హిపోక్రసీ, అఫెక్టేషన్. అఫెక్టేషన్ అండ్ హిపోక్రసీ ఆర్ లవ్లీ వర్డ్. 4 వర్డ్స్ అద్భుతమైన వర్డ్స్ అనమాట. ఇప్పుడు చెప్పండి. అన్ఫార్చునేట్లీ ద computer has also been responsible for the dash of fraudulent schemes through which many people are deceived by promises of quick wealth. Promulgation వస్తుందా? ఎందుకంటే ఇక్కడ అనౌన్స్ డిక్లేర్ వస్తుంది కాబట్టి ప్రొముల్గేషన్ రాదు. ప్రొలిఫరేషన్, ఎస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ అనొచ్చు కదా, స్ప్రెడ్ ఆఫ్ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ అనొచ్చు కదా, ఎస్. గ్రోత్ అనొచ్చు కదా. ప్రొక్లమేషన్ రాదు. హీ హస్ ప్రొక్లెయిమ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ gift అనమాట. ప్రిటెన్షన్, హీ ఈజ్ అండర్ ద ప్రిటెన్షన్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్ 135 out of 135 without working hard. Assertion, hypocrisy, affectation. So answer is proliferation. Very, very fundamentally strong question, and unless you know vocabulary, unless you are perfect in vocabulary, I'm sure you are not going to get good marks. I personally feel your so-called hard work will not go down the drain because you have been phenomenally working hard to get good marks, and we are helping you in whatsoever manner we can do by Mr. Reddy, by me, as far as English subject is concerned, and the remaining subjects are fantastically taken care of by our other stalwarts in their respective domains. A department liaises between the development team and the regional officers. ఆవిడ యొక్క డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్ టీము, రీజనల్ టీము మధ్యలో లైసనింగ్ కూడా అనొచ్చు. లైసెస్ అంటే కమ్యూనికేటివ్, కోఆపరేటివ్. వాట్ ఇస్ కాల్డ్? కమ్యూనికేట్, కోఆపరేట్, కొలాబరేట్. కమ్యూనికేట్, కోఆపరేట్. లైసనింగ్ ఆఫీసర్ అంటారనమాట. లైసనింగ్ ఆఫీసర్ అంటే ఏంటి? మనకి క్లయింట్కి మధ్యలో వాళ్ళు మాట్లాడిపిస్తాడు. అంటే ఇంటర్ప్రిటేటర్ అనొచ్చు, థర్డ్ పార్టీ అనొచ్చు, కోఆపరేషన్ చేసేవాడు అనొచ్చు, కొలాబరేటర్ అనొచ్చు, కమ్యూనికేటర్ అనొచ్చు. హియాటస్ అంటే ఏంటి? వెల్, డూ యూ ఫీల్ దట్ యూ వాంట్ ఎ హియాటస్ ఇన్ దిస్ మాక్ ఎక్స్ప్లెనేషన్? నో సార్, నో, వీఆర్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. హియాటస్ ఈజ్ నథింగ్ బట్ అ స్మాల్ బ్రేక్. దాని ఇంగ్లీష్లో రిసెస్ అంటారు. బ్రేకు, రిసెస్, ఇంటర్వెల్, ఇంటర్మిషన్. స్మాల్ బ్రేక్, pause, interval, intermission, etc. Abdicate. This is the best word you have learned in vocabulary sessions. I am going to abdicate my throne for my son. Abdicate is nothing but relinquish, surrender, abandon, quit, resign, leave, forego. Yes, lovely words. Abdicate, resign, relinquish, retire, quit. Communicate అంటే ఏంటి? Pass on. Communicate is spread, publish, broadcast, talk, chat. Communicate is nothing but have a discussion, chat, be in contact. Irrevocable, yes, which cannot be revoked. Lovely word. Irrevocable is nothing but which cannot be revoked, which cannot be changed. Unchangeable, irreversible. Irrevocable అంటే దేన్నైతే మనము మార్చలేము, దేన్నైతే మళ్ళీ చేంజ్ చేయలేము. దాన్ని ఇంగ్లీష్లో అన్చేంజబుల్, ఇర్రివోకబుల్. రైట్? that which cannot be back to its original form. Unchangeable, irreversible, permanent. సో నేను ఇంతకు ముందే స్టార్టింగ్ క్వశ్చన్ చదివేటప్పుడే చెప్పాను అనమాట.
ఆర్ డిపార్ట్మెంట్ ప్లేసెస్ బిట్వీన్ ద డెవలప్మెంట్ టీమ్ అండ్ ద రీజనల్ ఆఫీస్, అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో కమ్యూనికేట్ చేస్తుంది, కోఆపరేట్ చేస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ ఉంది కదండి, హియాటస్ రాదు, బ్రేకు, అబ్డికేట్ లంకేష్ రాదు, ఇర్రెవోకబుల్ అంటే అన్చేంజబుల్, కమ్యూనికేట్ ఈజ్ అ లవ్లీ ఆన్సర్ we are waiting for. Okay. Right. Families are no longer in close proximity to each other. కమర్షియలైజేషన్ అనేది పెరిగింది, డబ్బులు అనేవి ఎక్కువైపోయాయి. ఆ డబ్బులు ఎక్కువైపోయాయి కాబట్టి ఫ్యామిలీస్ ఏమైపోతున్నాయి అంటే దే ఆర్ నో లాంగర్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ. దూరం దూరంగా ఉంటారు, అమ్మ నాన్నని కలవరు, వినాయక చవితికి కలవరు, దసరా కలవరు, డబ్బే అంటే ప్రేమ. సో ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ. క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే ఏంటి? నియర్నెస్, క్లోజ్నెస్, వెసినిటీ. సో ఏదైతే పక్కన ఉంటుందో దాన్ని ప్రాక్సిమిటీ అంటాం అనమాట. ప్రాక్సిమిటీ అంటే పక్కన ఉండడము, క్లోజ్నెస్. ఎన్ఫ్రాంచైజ్, బ్యూటిఫుల్ వర్డ్ అండి. ఎన్ఫ్రాంచైజ్. ఎన్ఫ్రాంచైజ్ అంటే ఏంది? వెల్, ఆర్ యూ ఎన్ఫ్రాంచైజ్డ్ for the 2024 general elections? Yes, sir. I am very much enfranchised. What do you mean by enfranchise? It's the right to vote. The right to vote. Beautiful. Derogatory. యా, చాలా అద్భుతంగా నేను యూజ్ చేశాను అనమాట ఈ వర్డ్ని. మన vocab classes-లో don't use derogatory statements in the class. Derogatory are nothing but unparliamentary, unfilthy, libelous, slanderous, scathing, vitriolic, insulting, belittling, disparaging, denigrating, downgrading, insulting, humiliating. చాలా వర్డ్స్ నేర్చుకోవడానికి. సో derogatory is nothing but disparage, belittle, dishonor. Verisimilitude, beautiful word, star word of the day. Verisimilitude is nothing but something which appears to be true or real. They say the real news in a very fantastic manner, want to know the verisimilitude. Verisimilitude is nothing but wanted to know whether the news is true, original or authentic. Fantastic word is here coming up your way, verisimilitude. And the fourth option is given over here is vicinity. So verisimilitude is appearance of being true or real. The detail gives the novel some verisimilitude. The details will give you some details about the truth or reality. మంచి వర్డు, అద్భుతమైన వర్డు. చాలా చాలా వాట్ యు కాల్డ్ మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అందుకనే వర్డ్ని రెడ్ పెన్తో అండర్లైన్ చేసేసి చిన్న బుక్లో రాసుకొని రాత్రిపూట ఎన్నిసార్లు అవుతుంటే అన్నిసార్లు దాన్ని రిపీట్ చేయండి. విసినిటీ అంటే ఇప్పుడే చెప్పాను కదా, సంథింగ్ విచ్ ఇస్ వెరీ నియర్, క్లోజు అని వాట్ యు కాల్ విసినిటీ అనమాట. ప్రాక్సిమిటీ, క్లోజ్నెస్, నియర్నెస్. సో ఫ్యామిలీస్ ఆర్ నో లాంగర్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే ఎన్ఫ్రాంచైజ్ రాదు, డెరోగేటరీ రాదు, వర్సిబిలిట్యూడ్ రాదు, విసినిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్. We are going great as far as our mock 35 is concerned. We will now proceed to the next question of the day. Yeah, what is the next question? It's all about when the police arrived, the street was in complete chaos, total chaos, absolute chaos. ఇవన్నీ రాసే అవసరం లేదు, మరి క్వశ్చన్ మాత్రం ఇలానే ఇచ్చాడు అనమాట. చూద్దాం మరి ఆ క్వశ్చన్ ఎందుకు అలా ఇచ్చాడు. క్యూస్ అంటే చాలా అద్భుతంగా మనం డిస్కస్ చేసామన్నమాట. డిసార్డర్, కన్ఫ్యూజన్, పాండిమోనియం, అప్రోర్, మేహం, బెడ్లెమ్. రైట్? Chaos is nothing but a type of disorder, confusion, havoc, turmoil. Disorder aina ante sir. What do you mean by disorder?
అంటే ఎవ్రీథింగ్ ఈస్ క్యూస్, మెస్, కమోషన్, బ్యూటిఫుల్ వర్డ్, డిసార్డర్, కమోషన్, మెస్, డిస్రే, relinquish ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, సంథింగ్ విచ్ వీ నీడ్ టు సరెండర్, అబ్డిగేట్, refrain, abstain from, renounce, discontinue, quit, resign, refrain from, abstain from, discontinue, renounce, give up, quit. Pivotal. Yes, vocabulary plays a very pivotal role in getting you full marks in English, because I've been categorically mentioning that in English 45 questions into 135 marks, and 70 to 80% of the paper is vocab. Therefore, my friends, focus on vocab. That is why we are taking some additional classes too, as recommended by Mr. Reddy. So I hope that your performance is improving day in and day out. Pivotal is nothing but main, chief, key, significant, important, paramount. Lovely, sir. Crucial, right? Pivotal is nothing but essential, crucial, vital, key. The best word that is flashing on our screen is serendipity, is luck, fluke. Serendipity is nothing but fluke, luck, good fortune, coincidence కూడా మనము అనొచ్చు. Serendipity is nothing but, well, because of serendipity he could get 50 lakhs in లాటరీ. సో ఫ్లూక్లో 50 lakhs వచ్చిందనమాట, లక్తో వచ్చిందనమాట, బై ఛాన్స్తో వచ్చింది, కోయిన్సిడెన్స్తో వచ్చింది, గుడ్ ఫార్చ్యూన్తో వచ్చిందనమాట. సో వెన్ ద పోలీస్ అరైవ్డ్, ద స్ట్రీట్ వాజ్ ఇన్ టోటల్ కంప్లీట్ అబ్సల్యూట్ కియోస్. కియోస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇక్కడ నేను డిసార్డర్ పెట్టా, ఇక్కడ కూడా డిసార్డర్. సో 72 క్వశ్చన్కి ఆన్సర్ అనేది డిసార్డర్. అంటే ఏంటి? ఆన్సర్ అనేది ఏ అనమాట. ఓకేనా? రైట్. సో I hope I knew that my harvest is abundant and that it suffices for my daily needs. It's just talking about a harvest which is very much abundant and it is very much complete for her daily needs. Well, so she's hoping that the harvest is very much abundant. We have got 4 options, that is suffices. What is the meaning of suffices? For that 4 options are given: nominal, histrionic, inadequate, chronicle. We have to find the opposite word. Suffice is nothing but, yes, I think my vocabulary explanation is quite suffice for you to write SSC CGL Tier 2. Means enough, sufficient, adequate. Suffice is nothing but enough, sufficient, adequate. Nominal, yes, you can buy biscuits at a very nominal price, for namesake only. They sell prasadam in Sai Baba temple for a nominal price. It's not so exorbitant price. Nominal అంటే నామకే వాస్తే, పేరు కోసం అనమాట. ప్రసాదం ఫ్రీ కూడా ఇవ్వచ్చు, కానీ కొంతమంది హర్ట్ అవుతారు అనేసి వాళ్ళు 2 రూపాయలు ప్యాకెట్ పెట్టారనమాట. అంటే చాలా రీజనబుల్, చాలా చీప్, చాలా తక్కువ, చాలా లో of a role or status existing in name only. A very reasonable. Best word right now we are saying over is histrionic. What do you mean by histrionic? So histrionic ante enti? Something which is theatrical, something which is artificial, something which is superficial, and something which is melodramatic. Yeah, I have seen them drama and I literally praise for its histrionic. So it's melodrama for its dramatic performance. Melodramatic, theatrical, artificial. Inadequate. So inadequate and enti? Something which is scanty, insufficient, paltry, dearth, paucity,
less, famine, less in number, not sufficient, scarce, scanty, deficient, ఇన్సఫిషియంట్. ఈ వర్డ్స్ అన్నీ ఆల్రెడీ మన వొకాబ్ క్లాస్లో కనీసం 10 సార్లైనా రిపీట్ చేసుకున్నాం సార్. సో దీనికి మరి నేను స్ట్రెస్ పెట్టట్లేదనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన వర్డ్ ఏంటంటే క్రానికల్. క్రానికల్ అంటే ఒక ఫోల్డరు, లెడ్జర్ అనమాట. రికార్డు, జర్నలు, రికార్డు, జర్నలు, డైరీ. సో chronicle of events. If you see the chronicle of events, then you will understand who is behind the plot. Chronicle is nothing but type of diary, record, journal, ledger, chronology. Now after going through all the words in a very what you call impeccable way, immaculate way, what is the right option over here? I hope I knew that my harvest is abundant and that it suffices my daily needs. సో యువర్ హార్వెస్ట్ అంటే ఏదైతే నువ్వు హార్వెస్ట్ చేశారో అది చాలా ఎక్కువగా ఉంది, అది నా రోజుకు సరిపోయే అవసరాల్ని సరిపెడుతుంది. దీనికి ఆపోజిట్ కాదు. సఫైస్ అంటే ఏంటి? అవసరం అంతా, అడిక్వేట్. సో దానికి ఆపోజిట్ ఏమైపోతుంది? అడిక్వేట్కి ఆపోజిట్ ఇన్అడిక్వేట్. నామినల్ని తీసేద్దాం, హిస్ట్రియానిక్ని తీసేద్దాం, ఇన్అడిక్వేట్ క్రానికల్ని తీసేద్దాం. రైట్ సార్? సో we will now move to the next question. A barrier at the entry of a building. A barrier at the entry of a building. దానికి మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే నిఫ్టీ, టర్న్స్టైల్, వెండెటా, రెబల్. 4 వర్డ్స్ చాలా చాలా యావరేజ్ ఈజీ వర్డ్స్ అనమాట. ఏంటవి? అ బ్యారియర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ బిల్డింగ్. నిఫ్టీ అంటే ఏంటి? ఏదైతే చాలా అజైల్గా, స్కిల్ఫుల్గా, అడెప్ట్గా, అడ్రాయిడ్గా, ఆర్టికులేట్గా, చాలా ఫాస్ట్గా, జీలస్గా, జెస్ఫుల్గా ఉంటుందో దాన్ని నిఫ్టీ అంటారనమాట. సింపుల్గా చెప్పాలంటే చాలా అజైల్డ్, స్కిల్డ్, ఎఫెక్టివ్. ఈజ్ వెరీ నిఫ్టీ పర్సన్ అంటే ఈజ్ వెరీ కేపబుల్ పర్సన్, అజైల్ పర్సన్, స్కిల్ఫుల్. టర్న్ స్టైల్ అంటే ఏంటి? మనం క్రికెట్ స్టేడియంలో కానీ లేకపోతే మనం మెట్రో రైల్లో పోతున్నప్పుడు టికెట్ మనము కాయిన్ పెట్టంగానే అక్కడ ఒక బ్యారియర్ ఉంటుంది, ఒక ఎగ్జిట్ ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది, ఒక ఇంపెడిమెంట్ ఉంటుంది. దానికి 3 రాడ్లు ఉంటుంది అనమాట. టికెట్ లేకపోతే అది మనల్ని ఎంటర్ అవ్వనివ్వదు. టికెట్ కనుక సరిగ్గా స్కాన్ అయిపోతే అది మనకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తుందన్నమాట. అలాంటి గేట్స్ని ఒక అద్భుతమైన భాషలో దాన్ని వివరించారు. అది టర్న్ స్టైల్. టర్న్ స్టైల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ టైప్ ఆఫ్ గేట్, బ్యారియర్, డోర్, ఫెన్స్. రైట్ సార్. ఇప్పుడు చాలా మంచి వర్డ్ మనం నేర్చుకుంది వెండెటా. వెండెటా అంటే ఏంటి? రైవల్రీ, కాన్ఫ్లిక్ట్, క్వారల్, ఫ్యూడ్, ఎనిమిటీ, యాంటిపతి, acrimony. Yes, vendetta. The 2 groups fought with each other and group 1 is having vendetta on group 2. Means okalanti kaksha, shatrutvam, kotalata, rivalry, conflict, feud. Yes, I don't think there is any student in this class who is a rebel. Rebel ante enti? One who is an agitator, one who is a revolutionary person, one who is a radical, one who is an extremist, one who is an anarchist. So rebel ante evaraithe eduru tirugutaro, one who is an insurgent, one who is a protester. Protest chesevadu, insurgent, anarchy, agitator, rebellious, revolutionist, anarchist. Beautiful words. Right, sir? The barrier at the entry of a building, one word substitute. Nifty antama kaadu. Definitely rebel, vendetta kuda kaadu. Turnstile is the right answer. 74 answer is Bombay. 75. Right.
Wild or half-trained horse or bull? వైల్డ్ ఆర్ హాఫ్ ట్రైన్డ్ హార్స్ ఆర్ బుల్ ఏదైతే చాలా క్రూరంగా ఉంటుంది, హాఫ్ ట్రైనింగ్ ఇచ్చిన హార్స్ కానీ బుల్లుని కానీ ఏమంటారు, డెఫినెట్లీ మనము ఎలిమినేషన్ మెథడ్లో. మ్యాట్నీ అంటే ఏంటి, మధ్యాహ్నం షోని మ్యాట్నీ అంటారు, పొద్దున్న జరిగేదాన్ని మార్నింగ్ షో అంటారు, రైట్. మధ్యాహ్నం ఏదైతే షో నడుస్తుందో దాన్ని మ్యాట్నీకి వెళ్దామా అంటారు, ఈవినింగ్ షో మామూలుగా, నైట్ షో మామూలుగానే. అబ్రివేషన్ అంటే ఏంటి, షార్ట్ ఫామ్ ఆర్ యాక్రోనిమ్ కూడా అనొచ్చు. క్యాప్సైజ్ అంటే ఏంటి, ఎస్ 40 people were traveling in a boat and the boat got capsized and నీళ్ళల్లో మునిగిపోయింది. టర్న్ అప్సైడ్ డౌన్. ఇప్పుడు మీన్ క్యాప్సైజ్ అంటే ఓల్తా కొట్టడం, ఉల్టా తిరగడం. మూడు వర్డ్స్ వచ్చేసాయి కాబట్టి ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు. సో ఆన్సర్ ఈస్ బ్రాంకో. మ్యాట్నీ అంటే ఆఫ్టర్నూన్ పర్ఫార్మెన్స్ ఇన్ అ థియేటర్. A shortened form of a word or phrase that is also called acronym. And capsize is nothing but be overturned in water. The craft capsized in heavy seas. Yes. ఇక మీకు తెలిసినవే. బ్రాంకో అనేది నేను ఇక్కడ మీనింగ్ రాయలేదండి. బ్రాంకో అంటే వైల్డ్ అండ్ హాఫ్ ట్రైన్డ్ horse or bull. Right, sir? Right. We'll move to the next question. He was often in the eye of the storm of congressional debates related to US troops withdrawals from Vietnam. He was often in the eye of the storm of the congressional debates. ఎప్పుడైతే డిబేట్ జరిగేటో ఆయన మాత్రం ఎప్పుడు definitely he was always in the eye of the storm because that particular matter was related to the US troops being withdrawn from Vietnam. Vietnam నుంచి US troops ని తీసేశారు కాబట్టి ఎప్పుడు డిబేట్ జరిగినా he was always in the eye of the storm. What do you mean by always in the eye of the storm? Always surrounded by controversy, always surrounded in a bad, pathetic and difficult situation. Most of the politicians in India are always in the eye of the storm for their bad speech, right? Many ministers, just recently a minister is in the eye of the storm. He's from Tamil Nadu, Udayanidhi Stalin. Why? Because he has given a very vitriolic attack on a particular religion. So what do you mean by in the eye of the storm? In the eye of the storm means always surrounded by controversies, always in a bad, pathetic and difficult situation. So ఇక్కడ ఆప్షన్స్ ఏమైనాయి, ప్రివెంట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రీలీ కాదు, ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు, సో ఫేవరెటిజం కాదు, టు మేక్ సమ్వన్ సీమ్ టు బి బ్యాడ్ పర్సన్, సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇక్కడ నేను సామాన్యంగా ఎగ్జాంపుల్స్ దాని మీనింగ్ రాస్తాను బికాస్ ద పేపర్ ఈస్ అ బిట్ లెంతీ and I don't want to make it more lengthy, therefore I have not written any type of meaning. I precisely repeat once again, always in the eye of the storm is always surrounded by controversies and difficulties or in the middle of a difficulty. Right, sir. Next question. The documentary turned the spotlight on the low wages paid to manual workers. So that was a wonderful documentary and it has turned the spotlight on how the laborers are being paid so low wages. So documentary అనేది అద్భుతం అనమాట. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడ్డా వాళ్ళకి చాలా తక్కువ వేతనాన్ని ఇస్తున్నారు, చాలా తక్కువ కూలీని ఇస్తున్నారు. సో డాక్యుమెంటరీ దాన్ని వాట్ యు కాల్ స్పాట్లైట్కి తీసుకొచ్చింది అనమాట. సో బ్రింగ్ ఆర్ టర్న్స్ the spotlight on means to illustrate, to emphasize, to bring your attention to. Beautiful words anamata. So turn the spotlight on is nothing but to illustrate, to emphasize, to highlight, to publicize, to illuminate. Highlight,
Eyes. Highlight. Illustrate. Bring to limelight. Limelights. Bring to limelight, to highlight, to emphasize, to illustrate. So, turn the spotlight on అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం అనమాట. టు కాల్ అటెన్షన్ టు. సో దీనికి మనకు ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? To focus on or bring attention to something, yes, to focus, to change the balance of a situation such that one side or element is favored or gains or disadvantage, no. Try to communicate with a person or a group of people, usually in order to help or involve, no, it's very lengthy, nonsense. To be involved in a difficult situation, adi previous one ke. So to focus on or bring attention to someone or something. Beautiful andi, that's really really two good idioms. One is in the eye of the storm and other is turn the spotlight on. Right, sir? We'll move to the next question of this mock explanation. Right? As cattle are to herd, so are birds to dash. Streak antama, pack antama, litter antama, flock antama. Definitely, we are so empowered, we are so visionized, we are so what you call picked up. We are so much in momentum that our answer is within no seconds, flock. Now tell me, what is streak? Streak is nothing but a group of tigers. A pack of tigers, no, I cannot say pack. A group of tigers is known as streak or an ambush of tigers. దాన్ని మనం ambush కూడా అనొచ్చు, లేకపోతే what you call streak కూడా అనొచ్చు. A pack of ఏమంటారు? A pack of wolves అంటాం అనమాట. A pack of wolves is called a pack. మరి లిటర్ అంటే ఏంటి? A litter of kittens అంటాము. A number of young animals, especially a litter of kittens అంటాము. A litter of dogs అనొచ్చు. ఏవైతే చాలా ఎక్కువగా పుడతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కపిల్ల, ఒక డాగ్, ఫీమేల్ డాగ్ 8 నుంచి 10 పిల్లల్ని ఇస్తుంది. మరి ఆ సమూహాన్ని ఏమంటారు? లిటర్. ఒక పిల్లి 5 నుంచి 6 పిల్లలకి జన్మమిస్తుంది. మరి దాన్ని ఏమంటారు? దాన్ని లిటర్ అంటారు. లిటర్ ఆఫ్ 5 కిటన్స్, లిటర్ ఆఫ్ 8 కిటన్స్, లిటర్ ఆఫ్ 6 పప్పీస్, లిటర్ ఆఫ్ 8 పప్పీస్. కుక్క పిల్ల అయితే పప్పీ అంటాము, పిల్లి పిల్ల అయితే కిటన్ అంటాము. సో లిటర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ చిన్న పిల్లలు. A number of young animals born to an animal, that is called a litter of 5. A litter అంటే 5 కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో బర్డ్స్ యొక్క సమూహాన్ని మనము ఫ్లాక్ అంటాము. రైట్? సో ఆన్సర్ ఈస్ డి. సో క్వశ్చన్ నెంబర్ 78, answer is D. We will now proceed to the next question of the day. Yeah. We'll move to the next question. Select the incorrectly spelled word. Your options are quarry, dearth, patron, connotation. Quarry spelling lo elanti problem ledandi, QARRY. Dearth is also fine. Patron lo T ekku undanamata. Patron and connotation. Okay, answer is C. ఆన్సర్తోని సరిపెట్టుకోము, అదే స్పెషాలిటీ అనమాట. దీని యొక్క మీనింగ్స్ కూడా మనము తెలుసుకుందాం. క్వారీ అంటే ఏంటి? అ ప్లేస్ ఫ్రమ్ వేర్ రాక్, శాండ్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. అంటే మనం చెప్తా ఉంటాం కదా, ఐరన్ ఓర్స్ లాంటివి అనమాట. ఓర్స్ ఆర్ నథింగ్ బట్ క్వారీస్ ఓన్లీ. ఫ్రమ్ వేర్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్, శాండ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్, రాక్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్, లైక్ వాట్ యు కాల్ మార్బుల్ రాక్స్, మార్బుల్ క్వారీస్ అంటారు. అద్భుతమైన రాజస్థాన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్స్ ప్లేస్ ఫ్రమ్ రాక్, శాండ్ అండ్ మినరల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. Dearth is nothing but, we have absolutely learned this word. Dearth is nothing but less in number, insufficient to deficiency, paltry, paucity, right? Scantiness, meagerness. Patron is nothing but one who sponsors you, one who finances you, one who promotes you. Promoter, financer, sponsor, philanthropist, sponsor, contributor, financer, philanthropist. Connotation, this is a very important work.
connotations are nothing but overtones, undertones, nuances. డిఫరెంట్ వర్డ్ చెప్పేది ఒకటి ఉంటుంది, దాని ఫీలింగ్ వేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ వెరీ స్టబన్, సారీ, ఈజ్ వెరీ రిజిడ్. రిజిడ్ అంటే ఏంటి? సాలిడ్ ఫామ్. ఇక్కడ స్టబన్ని కూడా తీసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఇట్ ఈస్ హ్యావింగ్ పాజిటివ్ కనోటేషన్స్. లైక్ ఈజ్ లుకింగ్ వెరీ బ్లూ టుడే. లుకింగ్ వెరీ బ్లూ టుడే ఏంటి? వర్డ్ బ్లూ చెప్పేది ఏదో సంకేతిస్తుంది, దాని లిటరల్ మీనింగ్ వేరు, అర్థం చేసుకునే మీనింగ్ వేరు. సో ఇట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ కనోటేషన్స్. వాట్ ఈస్ ద కనోటేషన్ ఓవర్ హియర్? బ్లూ ఈజ్ రెఫరింగ్ టు బ్లూ కలర్. నో, హీఈస్ లుకింగ్ వెరీ సాడ్ టుడే. రైట్? చాలా చాలా హార్డ్ వర్డ్ అండి కనోటేషన్. మొత్తం అర్థం చేసుకోవడమే. మీరు డిక్షనరీ తీసుకొని అర్థం చేసుకోవాలంటే కూడా కొద్దిగా కష్టమైపోతుంది. అంటే వర్డ్ చెప్పేది ఒకటి, మనం ఫీల్ అయ్యేది ఒకటి అనమాట. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను గుర్తుపెట్టుకునే, ఈజ్ లుకింగ్ వెరీ బ్లూ టుడే. ఈజ్ లుకింగ్ వెరీ gloomy, sad today. Blue doesn't refer to blue color. Blue refers to sad. That is what is the connotation of blue. Connotations are nothing but overtone, undertone, nuances. Is looking very blue today. Refers to sad. Right, sir? So we will now go to the next question of the day. Select the correctly spelled word. So we have to select the correctly spelled word. Contemptuous, aggressive, insects, bisect or biscuit, BISCUIT, insect, aggressive, AGGREIV. సో మనకి మిగిలిపోయిన వర్డ్ ఏంటి? ఈజ్ నథింగ్ బట్ కాంటెంప్చువస్. కాంటెంప్చువస్ అంటే ఏంటి? వెరీ ఫౌల్, టెరిసరీ, స్కాన్ఫుల్, పెయిల్ఫుల్. చాలా కాంటెంప్చువస్గా మాట్లాడాడు అంటే ఏంటి? స్కాన్ఫుల్గా, ఎకిరిస్తూ, రెడిక్యూలింగ్గా, మాకింగ్గా, ఇంపర్వియస్గా, చాలా చాలా మంచి వర్డ్. అక్కడ మనకు ఆ స్పెల్లింగ్తో సంబంధం కాదు, ఈ వర్డ్స్తో. స్కాన్ఫుల్, మాకింగ్, హ్యూమిలియేటింగ్, ఇంపర్వియస్, డెరిసివ్. అగ్రెసివ్, insects, biscuit or bisect. Bisect. So aggressive ante enti? What do you mean by aggressive? Aggressive is but one who is very hot tempered, ill tempered, cantankerous, peevish, petulant, bellicose, belligerent, antagonist, truculent, anything. Pugnacious, bellicose, belligerent, combative, hostile, etc. Insect is nothing but, you all know mosquito is an insect. There are many types of insects. Six-legged animal that has 6 legs. And biscuit, you know, something which is eatable, that is also called goodies. Goodies. Biscuits are nothing but they are something which we can. Bisect is to divide something into 2 halves. Edaina disko. To divide something into 2 halves. Rendu rasanandi. Okay na? Right, sir. Answer is contemptuous. Next. The driver, he was driving the car so fast that it skidded on the snowy road. సో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు నేను టెన్స్ని, వర్బ్ని స్పాట్ చేయమంటాను అనమాట. సో ఇక్కడ ఏంటి మరి? వాస్ డ్రైవింగ్, పాస్ట్ కంటిన్యూస్. Past continuous. Was driving the car so fast that it skidded on the snowy road. The car has been. Has been వస్తుందా అండి? రాదు. ఇక్కడ మనకి సింటాక్స్ వాజు స్లాష్ వర్రు ప్లస్ బీయింగ్ అనేది పక్కా రావాలండి. బీయింగ్ పాస్ట్ కంటిన్యూస్లో కానీ, ప్రజెంట్ కంటిన్యూస్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రావాలి. ఇది సింటాక్స్.
బీయింగ్ ఎక్కడ కనిపించినా అదే రైట్ ఆన్సర్. ద కార్ వాస్ డ్రివెన్, ఇక్కడ బీయింగ్ మిస్సింగ్ ఉంది, నేను చదవను వెళ్ళిపోతుంది. ద కార్ వాస్ బీయింగ్ డ్రివెన్ బై హిమ్ సో ఫాస్ట్ దట్ ఇట్ స్కిడెడ్ ఆన్ ద స్నోయి రోడ్. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. హ్యాడ్ బీన్ డ్రివెన్ రాదండి. ఫస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాం. సో రైట్ ఆన్సర్ ఏంటి? హీ వాస్ డ్రైవింగ్ ద కార్ సో ఫాస్ట్ దట్ ఇట్ స్కిడెడ్ ఆన్ ద స్నోయి రోడ్. ద కార్ వాస్ బీయింగ్ డ్రివెన్ బై హిమ్ సో ఫాస్ట్ దట్ it skidded on the snowy road. Right, sir. I don't like people telling me what to do. I don't like people telling me. Again, here the verb is in continuous form. Again, you have to spot being. క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. జాగ్రత్తగా దాన్ని చదివి ఆన్సర్ చేయండి. రైటా? సో ఐ డోంట్ లైక్ పీపుల్ టెల్లింగ్ మీ వాట్ టు డూ. ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ అనే అవసరం లేదు. వెన్ పీపుల్ ఆర్ టెల్లింగ్ అవసరం లేదు, ఎలిమినేట్ చేస్తాం ప్రజెంట్. ఐ డోంట్ లైక్ బీయింగ్, ఇప్పుడే చెప్పాను కదా, టెల్లింగ్ అనేది కంటిన్యూస్ ఫామ్లో ఉంది. కంటిన్యూస్ ఫామ్లో ఉంది. సో డెఫినెట్లీ కంటిన్యూస్ ఫామ్లో ఏమొస్తుంది? ఐ డోంట్ లైక్ బీయింగ్ టోల్డ్ వాట్ టు డూ ఉందా? ఐ డోంట్ లైక్ బీయింగ్ టోల్డ్. అబ్సల్యూట్. టెల్లింగ్ మీ, టెల్ ఏమైపోతుంది? టోల్డ్ అయిపోతుంది. ఐ డోంట్ లైక్ పీపుల్ వెన్ దే టెల్. వెరీ గుడ్ క్వశ్చన్, అద్భుతమైన క్వశ్చన్. సో మీకు ఆ టెల్లింగ్ అనేది ఏమైపోతుంది? బీయింగ్ టోల్డ్ అయిపోతుంది. ఐ డోంట్ లైక్ బీయింగ్ టోల్డ్ వాట్ టు డూ. ఇక మీ అవన్నీ. ఆదిత్య సా దినేష్ షాపింగ్ అట్ ద మాల్. వర్బ్ ఏంటి? V2. V2 సింటాక్స్ ఏంటి? వాజు స్లాష్ వర్ ప్లస్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్. దినేష్ ఈజ్ సీన్. ఈజ్ అనేది ఈజ్ సీన్ అంటే ఏంటి? ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. దినేష్ వాస్ సీన్ షాపింగ్ అట్ ద మాల్ బై ఆదిత్య రావచ్. వాస్ బీయింగ్ ఎప్పుడు వస్తుంది? పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది కాబట్టి తీసేస్తున్నా. ఈజ్ బీయింగ్ ఎందులో వస్తుంది? ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తుంది కాబట్టి తీసేస్తున్నా. ఆన్సర్ ఇస్ దినేష్ వాస్ సీన్. అంతే కదా? టీ saw seen. Dinesh was seen shopping at the mall by. Next question. Right. John's father reminded him to take his umbrella. Direct speech, indirect speech. Indirect speech లో John's father reminded him to take his umbrella. నువ్వు నీ అంబ్రెల్లా తీసుకొని పో అని జాన్ వాళ్ళ నాన్నగారు వాళ్ళకి. John's father said, remember your umbrella. అంబ్రెల్లా తీసుకోపోమని చెప్పారు తప్ప అంబ్రెల్లాని గుర్తు పెట్టుకోమని చెప్పారా? రిమెంబర్ యువర్ అంబ్రెల్లా. సో తీసేస్తుంది. హియర్ ఈజ్ యువర్ umbrella, John said his father. This is also very nonsensical statement. It makes no logic. Are you going to take your umbrella or not? Again an authoritative voice in a commanding voice. This is, are you going to take or not? This is also wrong. So answer is, don't forget to take your umbrella, John said his father. So John's father reminded him to take his umbrella. So don't forget is nothing but that itself is some sort of a reminder. Don't forget is nothing but it's a sort of a reminder. So John's father reminded him to take your umbrella is to take his umbrella. D is absolutely right, sir. Right, sir? Next question number we called. Next question. Let's see what the next question is all about. Okay. He said he took tea in the morning. He said he took tea in the morning. Tense is past tense. V2. Simple past will become past perfect. Past perfect. Past perfect is nothing but add plus V3. He said that he did. Did is past tense. Remove it. He said that he had taken tea in the morning. Absolutely right. తుక్కుగానే ఉంది కాబట్టి తీసేస్తున్నా. వుడ్ వచ్చే అవసరం లేదు. రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ అండి, he said he had taken tea in the morning. He said he took tea in the morning.
డైరెక్ట్ స్పీచ్లో అయితే. ఇండైరెక్ట్ స్పీచ్ ఏమైపోతుంది? ఈ సెడ్ దట్ he had taken tea in the morning. 85 answer is Bombay. We'll move to the next question.